Hello guys, welcome to Minecraft New Play. Yes, welcome to Minecraft New Play. ఇవాళ బాక్స్ దద్దరిల్లిపోద్ది. మన ఫస్ట్ మైన్క్రాఫ్ట్ సిరీస్ లెట్స్ ప్లే కాదు, న్యూ ప్లే. అంటే అందరు లెట్స్ ప్లే అని పెట్టేస్తున్నారు కదా, మన న్యూ ప్లే. మనం ఫస్ట్ బ్లాక్ గైస్, ఇదే మన ఫస్ట్ బ్లాక్, గుర్తుపెట్టుకోవాలి. ఇంకో బ్లాక్ ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకుందాం. కెనైతే ఆగండి, ఇలా ఇలా టవర్ కడదాం. ఇంకా ఒక బ్లాక్ తీసుకొని 3 బ్లాక్ సైడ్ కట్టేద్దాం. అది చూసారా, సూపర్ స్పాన్ వేసింది అసలు, క్రేజీ స్పాన్. ఫస్ట్ నేను వుడ్ కలెక్ట్ చేసుకోవాలి కదా, బట్ వుడ్ కంటే ముందు నేను ఎందుకు మూవ్ అవ్వలేకపోతున్నా. ఓకే, మూవ్ అవుతున్నాను. చిన్న గ్లిచ్ అంతా. అయ్యో, గట్టి డ్యామేజ్, మళ్ళీ గట్టి డ్యామేజ్. సాల్మన్ స్పాన్ విసలాడే. అయ్యో అయ్యో అయ్యో. ఎస్, లెట్స్ గో. ఒక నిమిషం చేసి నేను లైటింగ్ ఫుల్లో పెట్టాను, తగ్గించానులే, ఎందుకంటే నేను అందులో కూర్చున్నా వీడియో సరిగ్గా రావాలని. ఎందుకంటే ఇంట్లో టీవీ చూస్తున్నారు, మీకు వాయిస్ క్లియర్గా ఉండాలి కదా, అందుకే. మనం పిగ్గుని చేతితో చంపడానికి ఇంతసేపు పడుతుంది, అదే స్వార్థ ఇంతసేపు పట్టదు. ఇప్పుడు నాకైతే కొంచెం ఊడు కావాలి, బట్ మంచి స్పాన్ దొరకాలి కదా, అదే మంచి ప్లేసు. నాకు నార్మల్ వరల్డ్ కావాలి, అంటే మీకు ఎలా చెప్పాలంటే, మన వాళ్ళు మామూలుగా ఆడతారు కదా ప్రతి మైన్క్రాఫ్ట్ ప్లేయర్, అంటే బియోమ్స్, నార్మల్ బియోమ్ గైస్. అది ఇలా జంగిల్ ఉండదు, ఓక్ వుడ్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది అది. ఓకే, అది ఇక్కడ ఉంది. రెడ్ బ్లాక్స్ కూడా ఇంకా గ్రీన్ కలర్లో ఉంటాయి, దాని పేరు నాకు తెలీదు. నార్మల్ బియోమ్ అని పిలుద్దాం మనం. హియర్ ఈజ్ అవర్ నార్మల్ బియోమ్. నార్మల్ బియోమ్లో ఎంత పెద్ద ట్రీ ఉంది. ఓహో, దీంతో మన జంగిల్ బియోమ్ వచ్చేసి ఎండ్ అలా పెట్టుకున్నాం. మనం చాలా దూరమే ట్రావెల్ చేసాం దీనికోసం. ఓకే, నేను ఇక్కడ నుంచి ఏదో స్ట్రక్చర్ చూసినట్టు గుర్తు, కరెక్ట్గా ఇక్కడ నుంచి రైట్. ఎస్, అక్కడ ఏదో స్ట్రక్చర్ ఉంది డర్ట్ బ్లాక్స్తో, వెళ్దాం. అక్కడ ఒక విలేజ్ ఉంది. ఊరి నాయను, సూపర్ లక్ వేసి ఇవ్వాలి మనకి. ఇంకా దగ్గరలో ఇది డోర్తో చేసింది కాదు గైస్, ఒక ఎండ్ పోర్టల్. ఓకే, పైన గోల్డ్ బ్లాక్ లేదా, గోల్డ్ బ్లాక్ నాకు ఉంటే 2 గోల్డ్ బ్లాక్స్ ఖచ్చితంగా ఐరన్ కావాలి. నాకు ఒక ఒబ్సిడియన్ బ్లాక్ కూడా దొరికింది, ఒక స్వాడ్, 21 ఐరన్ నగెట్ కూడా. ఇంకా చెస్ట్ని కూడా తీసుకెళ్ళిపోదాం. డైమండ్ తప్ప అన్నీ ఇచ్చేసాడు అబ్బా. ఫస్ట్ ఎపిసోడ్లోనే చూడండి మనం ఎంత రిచ్చో. రే, దూకు 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 దూకు.
అయ్యో హార్ట్ లాస్ట్లో ఉంది గైస్. ఊరి నాయన ఫస్ట్ ఆగండి, నేను మొత్తం కవర్ చేస్తా. ఇలా మొత్తం కవర్ చేసేయాలి, లేదంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది మనకి. గోల్డ్ బ్లాక్ ఊరి నాయన మ్యాగ్మా ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఊరి నాయన ఊరి మ్యాగ్మాను గోల్డ్ అయితే ఒరే గోల్డ్ ఎక్కడ పడిందిరా ఆజము. ఒరే గోల్డ్ రా, మ్యాగ్మా వచ్చింది, గోల్డ్. ఊరికే డ్యామేజ్ తీసుకుంటున్నాను నేను. ఈ రాప్ షాప్ తినేద్దాం. ఇప్పుడు విలేజ్కి వెళ్దాం. విలేజ్ ఇప్పుడు వద్దు గైస్, మళ్ళీ తర్వాత చూసుకుందాం విలేజ్. క్యాంప్ ఫైర్ ఖచ్చితంగా తీసుకుంటా. బట్ ఇప్పటికైతే నేను ఇల్లు రెడీ చేసుకోవడానికి వెళ్ళాలి. దీన్ని అయితే మనం అస్సలు వాడుకోదు గైస్. చాలా దూరంగా ఉంది, పంకిన్లు ఉన్నాయి. నాయన విలేజర్ ఇక్కడ హౌస్ ఉందారా. ఓకే ఫైనల్లీ మనకు షీప్ దొరికింది. రెండు షీప్లు, ఓకే 3. విలేజ్కి వస్తాం అంతే మంచిగా. ఓకే ఒక ఐరన్ గోల్ ముందు మనకి ఐరన్ ఇవ్వడానికి. నువ్వు నా బుజ్జి కన్నా రైట్ ఊళ్ళు డ్రాప్ చేయలేదా భయ్యా? ఇవ్వు భయ్యా ఇవ్వు. ఇంకెందుకు గైస్ ఇంత వైపు? ఈ స్ట్రక్చర్ బోలే ఉంది కదా, తర్వాత మనం ఎప్పుడన్నా కట్టుకోవాలి. ఈ సిరీస్ కనుక చెర్రీగాడి వల్ల మధ్యలో ఆగిపోతాయి నాకు అస్సలు తెలియదు గైస్. పర్పుల్ కలర్ పెట్టుందిరా చాలు. ఇంకా నేను 3 బ్లాక్స్ హైట్ వేసుకోవాలనుకుంటాను. నాకు ఇచ్చిందా అది? నాదిరా రా ఐరన్ గోల్ము రారా. ఓకే వీడికి దగ్గరలో పెట్టుకోవాలి. ఓకే వీడిని చంపాలంటే ఫస్ట్ నేను ఇక్కడ ఎక్కాలి. అరే ఆగరా బాయ్. ఈ ఐరన్ గోళంని ఐరన్ కోసం చంపుదాం అనుకుంటే అట్లా ఊరి నాయన నైట్ అయిపోతుంది. ఏదన్నా విలేజర్ హౌస్ చూసుకోవడమా? ఈ హౌస్ నుంచి అనుకుంటా నేను బెడ్ లేపేసింది. ఇక్కడైతే నేను విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రాలేదు. విలేజ్కి దగ్గరలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాను, అదే తర్వాత పెద్ద చేసేస్తాను. ఇక్కడ నుంచి ఇంకెంత దూరం వెళ్ళాలి? కష్టమే, చాలా దూరం అనుకుంటున్నాను. కొంచెం దగ్గరలోనే కడతాను. ఒక మౌంటైన్ లాంటిదికి నేను కాస్మిక్ బాయ్ ఫ్యాన్ కాబట్టి కొంచెం కాస్మిక్ బాయ్ లాంటి ఇల్లు కడతా. విలేజ్ దగ్గరలోనే ఉంది. ఏంటి గైస్ ఏం దొరకట్లేదు? మీరే కొంచెం ఎలాంటి భయం మీకు ఇష్టమో కామెంట్ చేయండి. ఒక్క
ఒక్క మౌంటైన్ దొరకాలి కదా. జస్ట్ 1 మౌంటైన్, దట్ ఆల్సో ఇన్ గుడ్, మంచిగా ఉండాలి. ఇదంతా విలేజే గైస్, మళ్ళీ విలేజ్ దగ్గరికే వచ్చాం మనం. బాద్షా అది నాకు దాని ఒక హార్ట్స్ దొరికితే దాని పేరు అదే పెడతా. అనవసరంగా మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తున్నాను. ఇలాంటి క్యాంప్ ఫైర్ స్పాట్ అరేంజ్ చేసుకుంటా, బాగుంటుంది. ఎస్ గైస్, దొరికేసింది ఫైనల్లీ. చాలా దూరంగా ఉంది, విలేజ్ నుంచి అంత దూరం ఏం కాదులేండి. ఏంటది కాలింది? ఓనో, నేనైతే ఈ స్వాడ్ని అస్సలు యూజ్ చేయను. ఇక్కడ దగ్గరలో ఒక ఐరన్ కూడా ఉంది కొంచెం, ఇక్కడే ఉంది. చాలా లోతైన కేవ్స్ ఉన్నాయి ఇక్కడ, మనం మాత్రం అస్సలు పడుకోదు. అండర్ గ్రౌండ్ కనెక్షన్లు ఇచ్చుకుందాం మనం. ఈ ప్లేస్ ఎలా ఉంటుంది? వద్దులే, చాలా వర్క్ చేయాలి. నేను 3 షీట్ల సూపర్. ఇందాక దొరకాలంటే దొరకదు. ఇప్పుడు చిన్నగా హౌస్ ఇక్కడి నుంచే చేసేద్దాం, మొత్తం కంప్లీట్ చేసేసి. ఇప్పుడు నేనైతే చెస్ట్ పెట్టాలి, అదే నా ప్రాబ్లం. నాకు చెస్ట్ కాదు గైస్ ప్రాబ్లం, ఒకటి ఉంది ప్రాబ్లం లాగా. అదే ఇప్పుడు వుడ్ ఏంటి గైస్, ఇందాక ఫైర్కి కుక్ అయింది గైస్ అది. ఈ 3 అయితే నేను నా దగ్గర ఉంచుకుంటా. మీకు ఒకటి తెలుసా, నేను ఇప్పటికి క్రాఫ్టింగ్ టేబుల్ కూడా చేయలేదంట. ఊరి నాయను, నా హెల్త్ చాలా స్పీడ్గా పడిపోతుంది. కుక్డ్ చికెన్ తింటే 3 హార్ట్స్ ఫిల్ అవుతాయి, ఇంకా 1 హార్ట్ మిగిలింది. అయ్యో, పర్పుల్ బెడ్ నేను తీసుకెళ్ళిపోతాను. ఫుడ్ అంటే ఇక్కడే కదా గైస్, ఎంతో దూరం కాదు. చాలా ఫ్రీ స్పేస్ ఇచ్చాడు మైన్క్రాఫ్ట్. మైన్క్రాఫ్ట్ నాకు తెలుసు, బ్రూయింగ్ రూమ్ ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ట్రీస్ పైన ఉన్నాయి, కింద ఉన్న ట్రీస్ కోసం చూద్దాం. అది కలెక్ట్ అయిందా? కలెక్ట్ అవ్వలేదా? ఓకే, కార్న్ఫ్లవర్. అరే, ట్రీస్ కోసం ఇంత దూరం ట్రావెల్ చేయాలంటే నా వల్ల కాదు గైస్. హలో పెప్ప పిగ్. ఓకే, ఇప్పుడు వచ్చి నేను ఫస్ట్ వుడ్ కూడా తీయలేదు. ఇదే నా ఫస్ట్ ట్రీ అన్నమాట. దీన్ని ఎప్పుడు గుర్తుగా ఉంచుకోవాలి. అంటే కింద బ్లాక్ తీస్తాను. అయ్యో, వెళ్ళండి, పెట్టాలి ఖచ్చితంగా. ఈ ప్లేస్లో ఇక్కడ పెట్టాలి. ఇంకా చెట్లు కావాలి. అరే, ఫస్ట్ వుడ్ బ్లాక్ అదంతా మనకి ఫస్ట్ కన్వర్ట్ చేద్దాం. నా క్యారెక్టర్ ఏంటో బాబు, అలెక్స్ ఇచ్చారు పాల టీవీకి మార్చుకొని ఓపిక లేదు. తర్వాత చూద్దాం, మార్చుతాము.
ప్లేస్ చేశాను గైస్ నేను. ఏం తీయాలి? ఐరన్ దొరుకుతుంది దగ్గరలో కేవ్స్లో. మనం వెళ్ళట్లేదు. గంట పట్టింది తెలుసుకోదా మనం టాలెంట్ అంతా రియల్ లైఫ్లోనే చేయాలనుకుంటాడేమో. రాజా ఒక్క బ్లాక్ ఇవ్వండిరా. అనవసరంగా పడ్డాను ఇక్కడ. ఇక్కడి నుంచి ఒక బ్లాక్ తెచ్చేస్తా. ఎక్కడన్నా వేసుకొని పైకి ఎక్కేస్తా. ఇక్కడ గంటలు పడుతుంది. నైట్ అయిపోతే నాకు గోల్డ్ అయిపోద్ది. ఆగండి గైస్, ఇక్కడి నుంచి తప్పించుకునేటట్లేదు నేను. ఫైనల్లీ ఒక్క బ్లాక్ వచ్చింది. ఎస్, ఇప్పుడు ఎక్కొచ్చు కదా నేను. అబ్బా దూరం తీర్చేసింది. అండ్ ఇప్పుడు ఇంకో 4 వస్తాయి. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుంటే వాళ్ళు వస్తున్నాయి. చాలా బుడ్డు కొట్టాలని నాకు కూడా తెలుసు, కానీ తెలుసుగా ఓపిక లేదు. ఓకే, ఈ వీడియో వచ్చేసి 19 minutes ఉండబోతుంది. 19 minutes నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తాను. సో అందుకే ఇప్పుడు 18 minutesకి వచ్చిన ఒక కట్ సీన్ ఉండబోతుంది. మన ఇల్లేది గైస్, అదే మనం సెలెక్ట్ చేసుకున్న స్పాట్. యా, ఇక్కడే ఉంటుంది. ఊయ్, నా చెస్ట్ ఉంటుందా? హస్కుంటున్నాను ఏదో. ఈ వరల్డ్ హస్కుంటాయి అనుకుంటా నాకు తెలిసి. అరే ఏదిరా? అరే దాంట్లో అసలు గోల్డ్ ఐటమ్స్ ఉన్నారా బాబు? అరే చూడండిరా. అంటే మన శ్రీకాకుళం కాదులండి. అరే చూడండిరా బాబు. ఓహో ఇక్కడ ఉందా? మనమే టెన్షన్ పడ్డాం గైస్. స్కీయం ఒక స్వాడు, ఒక యాక్స్ సరిపోయింది. కొంచెం పికాక్స్ లోపల పెట్టేద్దాం, యాక్స్ తీసేద్దాం. అది యాక్స్ ఉంచుకుందాం. ఓకే, తర్వాత బెడ్ బ్లూ కలర్లోకి మార్చుకుందాం గైస్. నాకైతే ఇక్కడ బయట అస్సలు గాలాడట్లేదు. అయ్యో, బెడ్ని బయటపడేయాలి. పడుకుందాం. ఓకే, రీస్పాన్స్ పాయింట్. పికాక్స్ కావాలబ్బా. శివ శివ శంభో 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 శంకర. శివ 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 శంభో 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 శంకర. ఓకే, ఫైనల్లీ ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకోవచ్చా? ఓకే, అన్నీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి చూడండి. జాంబీలు స్టార్ట్ అయిపోతాయి, మామూలుగా కాదు. నియర్ బై జాంబీస్. ఫోన్ దూరంగా వెళ్ళి పడుకుంటాను సార్. ఆగండి, అసలు ఏం కనిపించట్లేదు నాకు. ఇక్కడ పడుకోవచ్చు.
ఫైనల్లీ అసలు నా గైస్ 20 minutes అయిపోయింది. షాక్ ఇచ్చావు కదరా. పోరా పోరా రే పోరా రే. మన వరకు పోవడానికి అంత వేసాడు. ఫైనల్లీ ఎప్పటికీ ఇంకా పోతున్నాడు. ఓ నాయన ట్రైడెంట్ జాంబీస్ వచ్చారు. రాటన్ ఫ్లష్ పర్లేదు, హెల్త్ నిండితే చాలు. ట్రైడెంట్ జాంబీ ఇంకా ఎక్కడ ఉన్నాడు గైస్? ఉన్నాడు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆడికి చాలా పెద్ద ఖతర్నాక్ గైస్, ఖతర్నాక్ వాడు. మనం స్టోన్ కలెక్ట్ చేస్తాం. అడ్వాన్స్మెంట్ ఇస్తాను, డిస్కస్ చేస్తాను. ఇదంతా క్లియర్ చేసి ఇప్పుడు చాలా ఈజీ. జస్ట్ 1 2 3 4 ఓకే సరిపోయింది. 1 2 3 4 5 సరిపోయింది. ఇప్పుడు 10 బ్లాక్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకొంచెం రాటన్ ప్లస్ వద్దులేండి గైస్, అసలు ఏం లేవు నా దగ్గర తినడానికి. సరే ఫస్ట్ వచ్చేసి నేను కొంచెం చిల్ అవుదాం. ఒకటి ఇలాగా, ఒకటేమో ఇలాగా, ఒకటి ఇలాగా కాదు, ఒకటి రాంగ్ పడిపోయింది గైస్. అదే ప్రాబ్లం వస్తుంది. అయ్యో అక్కడ పడిందంటే అలా పడాలి. ఎస్ సరిపోయింది. కరెక్ట్గా ఇలా డైవ్ 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 డైవ్. అదే మైన్ సరిపోలేదా? సరిపోయిందిగా. ఇప్పుడు తీసేద్దాం. ఓకే కరెక్ట్గానే ఉంది. సో ఇంకా రెడీ అవ్వలేదు మన హౌస్, బట్ రెడీ చేసేద్దాం. అదిగే వీడియో వచ్చేసి బాయ్ బాయ్.